రసోపాసనలో రెండు శబ్దాలు ఉన్నాయి కదా, రసం అని ఒకటి ఉంది, ఉపాసన అని ఉంటుంది. ఉపాసన అంటే మీకు తెలుసు, భగవంతుని సమీపంలో కూర్చోవడం లేకపోతే సాధన చేయడం జనరల్గా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ మేము చేసేది ఏంటిదంటే రసోపాసన. రసం అంటే ఏంటిదంటే ప్రేమ యొక్క ఆస్వాదనను రసం అంటారు. అంటే మనము ఆత్మ కదా, శరీరం కాదు, మనం ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది ఏంటిదంటే చేతనతత్వము, చైతన్యం. ఈ చేతనతత్వం యొక్క గుణం ఏంటిదంటే ప్రేమ కలిగి ఉండడం, ఆనందం కలిగి ఉండడం. అవునా? సో ఈ ప్రేమను మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తామో ఆ ప్రేమ యొక్క ఆస్వాదనను రసం అంటారు. ఆ రసం అనేటువంటిది ఆనందదాయకం. సో ఆనందం అంటే ఏదో లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఆనందం ఎట్లా పొందుతాము? విషయ సుఖం వల్ల పొందుతాం. పంచ ఇంద్రియాల ద్వారా పంచ విషయాలను ఉపభోగించి ఆనందపడతాం కదా. ఆత్మకు కలిగే ఆనందం ఏంటిదంటే ఆ ప్రేమను ఆస్వాదించడం వల్ల కలిగే ఏదైతే అనుభవం ఉందో దాన్నే ఆనందం అంటారు అనమాట. సో ఇప్పుడు మనము ఆత్మ ప్రేమ కలిగి ఉండి దాన్ని అనుభవిస్తుంది, రసాస్వాదన చేస్తుంది. అది రసోపాసన చేయదు. ఆత్మ ఏం చేస్తుంది? రసాస్వాదన. దానికి ఆల్రెడీ ప్రేమ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యశోదమ్మ ఉన్నది. యశోదమ్మకు శ్రీకృష్ణుని పట్ల ప్రేమ ఉంటుంది, వాత్సల్య రసాన్ని అనుభవిస్తుంది. అంటే శ్రీకృష్ణుని తన కొడుకులాగా భావించి ఆ వాత్సల్య రసాన్ని అనుభవిస్తుంటుంది. గొల్ల పిల్లలు ప్రేమ ఉంది కృష్ణుని పట్ల, వాళ్ళు సఖ్య రసాన్ని ఆస్వాదిస్తుంటారు. గోపికలు మధుర రసాన్ని, అంటే శృంగార రసాన్ని టెక్నికల్ గా మధుర రసం అంటారు అనమాట. ఆ మధుర రసాన్ని వాళ్ళు ఆస్వాదిస్తుంటారు, ఎవరైతే భగవంతుని పరికరుల్లాగా భగవంతుని ధామంలో గోలోకంలో ఉన్నారు. కానీ మనము ఆత్మ అయినా కానీ ఇప్పుడు మనం ఆత్మ అనుకోవట్లేదు కదా. మనం ఏమనుకుంటున్నాము? దేహం అనుకుంటున్నాము. నేను ఒక బ్రాహ్మణ్ణి, నేను ఒక శ్రీనివాసాచార్య తెలుగు వాడిని, తెలంగాణ వాడిని ఇలా అనుకుంటున్నాడు. ఫలానా వాడిని అబ్బాయిని అనుకుంటున్నాను. భగవంతుడు నా కొడుకో, స్నేహితుడో, ప్రియుడో అట్లా అనుకోవట్లే. నేను దేహాత్మాభిమానం ఉన్నందుకు ఈ దేహానికి ప్రేమ అనేటువంటిది ఉండదు. ఈ దేహానికి ఏముంటుంది? పంచేంద్రియాల వల్ల పంచ విషయాలను ఉపభోగించే ప్రవృత్తి ఉంటుంది, వృత్తి ఉంటుంది మన లోపల. దాన్ని కామం అంటారు. ఆ కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలే ఈ దేహానికి ఉంటాయి, కానీ దీనికి ప్రేమ ఉండే అవకాశం లేదు. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఆత్మ అనుకొని, భగవంతుడు మన ప్రియుడు అనుకొని ఆ ప్రేమను పొందడం కోసము ఉపాసన చేయాల్సి వస్తుంది అనమాట. అంటే భగవంతుడిని ఏ విధంగా చూస్తాం ఇప్పుడు ఈ ఉపాసనలో? భగవంతుడు ప్రేమ స్వరూపుడు, తన భక్తులతోటి ప్రేమ క్రీడలు చేసుకుంటూ ప్రేమను ఆస్వాదిస్తుంటాడు అని చెప్పేసి ఈ విధంగా చూస్తాం అనమాట. ఈ విధంగా చూసి వాటిని మాటికి చింతన చేసి ఆ ప్రేమనే నేను కూడా పొందాలని చెప్పేసి మనం ఏదైతే ఉపాసన చేస్తామో దాన్ని రసోపాసన అంటారు అనమాట క్లుప్తంగా. అంటే భగవంతుని యొక్క ప్రేమను పొందడం కోసం ఏదైతే ఉపాసన చేస్తామో దాన్ని రసోపాసన అంటారు అనమాట.